హలో అండి. ఒక చిన్న అప్డేట్ అందించడానికి ఈ వీడియో చేస్తున్నామండి. అది ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అందించే ఈహెచ్ఎస్ కార్డులు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కార్డులు పాతవి ప్రింట్ ఉన్నారు. మరలా కొత్తగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అని ఇంతకుముందు దీని పేరు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అని ఉండేదండి. ఇప్పుడు దీని పేరు మార్చి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అని పెట్టారు. ఈ పేరు మీద ఈహెచ్ఎస్ కార్డు ప్రింట్ వస్తున్నది. కాబట్టి ఇంతకుముందు ఈహెచ్ఎస్ కార్డులు ఉన్న వారందరూ కూడా మరలా ఈహెచ్ఎస్ కార్డులను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి కార్డును పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని లామినేషన్ చేయించుకోవాలి. మరియు ఈ కొత్తగా వచ్చిన ఈహెచ్ఎస్ కార్డులతో నెట్వర్క్ హాస్పిటల్లో ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు వైద్యం చేయించుకోవచ్చు. మరియు ఈ ఈహెచ్ఎస్ సదుపాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఉందండి. మరియు మనం ఇంతకుముందు వీడియోలో చెప్పిన విధంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈహెచ్ఎస్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో ఇప్పుడు షార్ట్గా చూద్దామండి. ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఎన్టీఆర్ వైద్య సేవ అని సెర్చ్ చేస్తే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ .AP.gov.in అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ పైన ఉన్న సైన్ ఇన్ క్లిక్ చేస్తే తర్వాత పేజీలో ఎంప్లాయీ ఆర్ పెన్షనర్ ఆర్ డిడిఓ లాగిన్ అని ఉంటుంది. అది క్లిక్ చేయగానే ఇంతకు ముందు లాగానే మీ యూజర్ నేము పాస్వర్డ్ ఎంటర్ చేసి ఆ వివరాలు లాగిన్ టైపు అనే వివరాలు ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ అవుతామండి. ఇప్పుడు లాగిన్ అవగానే డౌన్లోడ్ ఈహెచ్ఎస్ డౌన్లోడ్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఉద్యోగి మరియు కుటుంబ సభ్యుల ఈహెచ్ఎస్ కార్డులు విడివిడిగా డౌన్లోడ్ అవుతాయండి. డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదండి ఈ వీడియో మీతో పాటు మీ సహచర ఉద్యోగులకు చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరియు ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయగలరు. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.